ఆమె కాంగ్రెస్ అభ్యర్థికి జై కొట్టారు. తెలుగువాడికి తన మద్దతు అని స్పష్టం చేశారు. దీంతో కవిత కాంగ్రెస్ లైన్లోకి వెళ్తోందా అని చర్చ మొదలైంది. అయితే కాంగ్రెస్ కామారెడ్డి సభను జాగృతి తప్పుపట్టడంతో అసలు కవిత ప్లాన్ ఏంటి, ఆమె పొలిటికల్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై ఆసక్తి మొదలైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ తటస్థ వైఖరి తీసుకోగా ఇందుకు భిన్నంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని ఆకాంక్షించారు కవిత. అనేక ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపిన అభ్యర్థి గెలవాలని కోరుకోవడం సానుకూల ప్రాంతీయవాదమవుతుందన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డకు అవకాశం వచ్చిందని, సుదర్శన్ రెడ్డి గెలిస్తే వైస్ ప్రెసిడెంట్ పదవికి వన్న తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కవిత. రాజ్యాంగం పట్ల జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంకిత భావం ఉందని అభిప్రాయపడ్డారు. గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా వన్నెదేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చూసినాం, ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ, ఆయనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం. అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. ఇదే సమయంలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను అడ్డుకుంటామని జాగృతి నేతలు ప్రకటించారు. భారీ వర్షాలకు కామారెడ్డిలో విపత్తు సంభవిస్తే ఆదుకోవాల్సింది పోయి విజయోత్సవం అంటున్నారని ఆరోపించారు. బీసీలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని విమర్శించిన జాగృతి నేతలు కవిత ధర్నా వల్లే బీసీ డిక్లరేషన్ తెరపైకొచ్చిందన్నారు. రిజర్వేషన్ ని మీరు అమలు చేయకుండా మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్ళినా మేము ఊరుకోము. తెలంగాణ జాగృతి పక్షాన మీరు విజయోత్సవ సభ నిర్వహించినా కూడా మేము తెలంగాణ బిడ్డల మహిళా లోకం అసలు ఊరుకోదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురయ్యాక ఆ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా కవిత తీసుకున్న తొలి నిర్ణయం ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయమే. బీఆర్ఎస్ కు భిన్నమైన దారిలో కవిత వెళ్తోందని, ఆమె కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారనే ప్రచారం మొదలైంది. కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభను జాగృతి నేతలు వ్యతిరేకించడంతో అసలు కవిత వ్యూహం ఏంటనే విషయంపై క్లారిటీ లేదనే చర్చ జరుగుతోంది. అంశాల వారీగా కవిత తన అభిప్రాయాల్ని స్పష్టం చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో కవిత రాజకీయ అడుగులు ఏ విధంగా ఉంటాయి, ఆ ఎఫెక్ట్ ఆమెతో పాటు బీఆర్ఎస్ పై ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.